శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఒక చిన్న పరిహారం అయితే తెలియచేయాలి అనుకుంటున్నాను. ఎదుటివారు ఎవ్వరైనా సరే, ఎంతటి కొమ్ములు తిరిగిన వ్యక్తి అయినా సరే మీ మాట విని తీరాల్సిందే. అంతటి అద్భుతమైనటువంటి పరిహారము ఇంట్లో ఉండేటువంటి రెండు వస్తువులతో ఈ పరిహారాన్ని చేయబోతూ ఉన్నామండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ పరిహారాన్ని మనం ఎందుకు చేయబోతూ ఉన్నాము అంటే కనుక, ఎవరైనా సరే భార్యాభర్తలు నిత్యం గొడవలు పడుతూ చిన్న చిన్న విషయాలకే తగాదలైపోయి విడిపోయేంత దూరానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోవటానికి, ప్రేమించుకున్న వారు పెళ్లి చేసుకోవటం కోసం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం, స్నేహితుల మధ్య మంచి బాంధవ్యం కోసం ఎవరైనా సరే మీ మాట విని తీరాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి. దీనికి ఎలాంటి నియమాలు, నిబంధనలు అనేవి ఉంటాయో ఇక్కడ వీడియోలో తెలియజేస్తాను. అలాగే ఇది అమ్మవారి యొక్క మంత్రంతో కూడుకున్నటువంటి పరిహారం అన్నమాట. దీనిని మీరు చేసినటువంటి ఒక్క 24 గంటల్లోనే మంచి స్పందన వస్తుంది. అంటే మీరు ఎవరి గురించి అయితే చేస్తున్నారో వారిలో మార్పు అనేది తీసుకువస్తుంది. అవతల వ్యక్తి మీ మాట వినేలాగా చేస్తుందన్నమాట. అంతటి అద్భుతమైనటువంటి పరిహారం అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క పరిహారాన్ని మీరు ఎవ్వరూ చూడని ప్రదేశంలో ఎవ్వరికీ చెప్పకుండా చేసుకోవలసి ఉంటుంది. ఇది అందరి ముందు కూర్చుని అందరితో చెప్పుకునేది కాదండి. మీ భర్త మీ మాట వినటం కోసం, మీరు ఇష్టపడిన వాళ్ళు మీ మాట వినటం కోసం ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిని మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథుల్లో చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలా కుదరని పక్షంలో వారంలో ఎప్పుడైనా సరే 2 రోజులైతే చేసుకోండి. దీనిని చేయటానికి మీకు ఒక తెల్లని కాగితము, అలాగే కొద్దిగా పసుపు అనేది ఉంటే సరిపోతుందన్నమాట. దీనికోసం మీరేం చేస్తారంటే వైట్ పేపర్ తీసుకుని ఆ యొక్క పేపర్ పక్కన కొద్దిగా గిన్నెలో పసుపు వేయండి. ఆ పసుపులో కొంచెం గోరోజనం అనేది మనకి పచారీ షాపుల్లో దొరుకుతుంది. చాలామందికి ఇంతకుముందు వీడియోల్లో చెప్పి ఉన్నాము, దాని గురించి తెలిసే ఉంటుంది. దానిని కొద్దిగా వేసి మనం ఒక లిక్విడ్ లాగా కలుపుకోవాలి. అంటే వేలితో కానీ ఏదైనా పుల్లతో కానీ రాయటానికి మనకి వచ్చే విధంగా చక్కగా దానిని కలుపుకోవాలి. ఆ పసుపుని ఈ యొక్క మంగళకరమైనటువంటి పసుపుతోనే మనం ఈ పరిహారాన్ని చేయబోతూ ఉన్నాము. ఏం చేస్తారంటే ముందుగా ఆ వైట్ పేపర్ని తీసుకుని దానిపైన పేరు, మీరు ఎవరిలో మార్పు కావాలి అనుకుంటున్నారో ఆ యొక్క వ్యక్తి పేరుని ఈ యొక్క పసుపు కలిపాం కదా దానితో రాయవలసి ఉంటుంది. వేలితో రాయగలము అనుకుంటే వేలితో రాయండి, లేదంటే ఏదైనా ఒక పుల్ల సహాయంతో రాయండి. అలా రాసిన తరువాత పేరు కిందన ఏం చేస్తారంటే చక్కగా మీ కోరిక ఏదైతే ఉందో, వారు మీ మాట వినాలి, వారు మీ సొంతం కావాలి, ఇట్లా మీ కోరిక ఏదైతే ఉందో దానిని కూడా ఆ యొక్క పేరు కిందన రాయండి. అయితే మీరు తీసుకునేటువంటి పేపర్ అనేది వైట్ కలర్లో ఉండాలి. ఎలాంటి గీతలు ఉండకూడదు. చక్కగా స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి పేపర్ని తీసుకోండి. అలా తీసుకొని ఆ పేపర్ని ఫోల్డ్ చేసి మీ 2 చేతులతో పట్టుకొని మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికను ఒక 3 సార్లు చెప్పుకోండి. ఆ వ్యక్తి మీ మాట వినాలి, మీ మనసును అర్థం చేసుకోవాలి, తిరిగి మీ వద్దకు చేరాలి, మీ మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవాలి. ఇట్లా మీరు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నారో ఆ కోరిక తీర్చమని వరాహి అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఆ పేపర్ని 2 అరచేతులతో పట్టుకొని కోరికని చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఓం శ్రీం బ్రజీం, ఓం శ్రీం బ్రజీం. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించినట్లయితే కనుక మీరు కోరుకున్నటువంటి వ్యక్తి నుంచి మీకు కావలసిన విధమైనటువంటి స్పందన అనేది వస్తుందన్నమాట. ఈ యొక్క పరిహారాన్ని మీరు నాన్ వెజ్ తిన్న రోజు పీరియడ్ సమయంలో స్కిప్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాం కాబట్టి. ఇలా చేసినటువంటి ఈ యొక్క పేపర్ని ఏం చేస్తారంటే రాత్రంతా మీ తలగడ కింద పెట్టుకోండి. తెల్లవారిన తర్వాత ఎవరు చూడకుండా, ఎవరు తొక్కని ప్రదేశానికి తీసుకొని వెళ్ళి ఆ యొక్క పేపర్ని కాల్చిపడివేయాలి. అంటే ఏదైనా ఒక క్యాండిల్ సహాయంతో మీరు ఆ పేపర్ని పూర్తిగా కాల్చేయండి. పసుపు రాసి ఉండటం వలన కొద్దిగా తడిగా అనిపించినా కానీ దానిని మాత్రం పూర్తిగా కాలిపోవాలన్నమాట. అప్పుడే మీ కోరిక అనేది తొందరగా నెరవేరుతుంది.
అలా నైట్ అంతా పెట్టుకోగలిగితే తల కింద పెట్టుకోండి. పెట్టుకోలేని వారైతే కాసేపు అంటే మీరు మనసులో కోరిక చెప్పుకోవటం అయిపోయిన తర్వాత అయినా సరే పక్కకు వెళ్ళి ఈ విధంగా దానిని కాల్చివేయాలన్నమాట. ఇలా వారంలో 2 సార్లు చేయండి. ఖచ్చితంగా 100కి 100% రిజల్ట్ అనేది వస్తుంది. అది మీ దగ్గర ఉండి మీ ఇంట్లో ఉన్న వ్యక్తులైతే కనుక మీరు చేసినటువంటి 24 గంటల్లోనే మీ కోరిక అనేది నెరవేరుతుంది. అయితే దీనిని మీరు చేయాలి అనుకున్నప్పుడు ఎవరితో చెప్పకుండా, ఎవరు చూడకుండా రహస్యంగా చేయవలసి ఉంటుందన్నమాట. మీకు ఇప్పుడు నియమాలనేవి అర్థమైనాయి అనుకుంటున్నానండి. చక్కగా ఎలాంటి వారైనా, ఎంతటి మొండి వారైనా సరే మీకు లొంగిపోయి మీ మాట విని తీరవలసిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి. గురువుగారికి కాల్ చేయాలంటే కమ్యూనిటీ పోస్ట్లో నెంబర్ ఉంది చూడండి.